న్యూస్ ఛానల్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। దస్త్రాల దహనం వెనుక మద్యం కుంభకోణం, సిబిఎస్ఈ విద్యార్థుల సామర్థ్యాలు ఢమాల్, కోనోకార్పస్ చెట్లను కొట్టకుండా అడ్డుకోండి, ప్రతి ఒక్కరూ నేత్రదానానికి ముందుకు రావాలి, తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, 102 ఏళ్ల వృద్ధురాలి స్కై డైవింగ్, పిల్లలతో గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్, విజయనగరం అనకాపల్లి జిల్లాలలో 1362 కిలోల గంజాయి స్వాధీనం, డ్రైవర్ రహిత కార్లు రెడీ అవుతున్నాయి, వయసుని దాచేసే వైట్ టీ। ఈరోజు వార్తలను చూద్దాం। దస్త్రాల దహనం వెనుక మద్యం కుంభకోణం। మదనపల్లి సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం తీగలాగుతుంటే మద్యం కుంభకోణం డొంక కూడా కదులుతోంది। ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిఐడి బృందాలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రధాన అనుచరుడైన వి మాధవరెడ్డి, సిఏ శశికాంత్ నివాసాలలో తనిఖీలు నిర్వహించాయి। వివాదాస్పద భూముల లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు ఐప్యాడ్, పెన్ డ్రైవ్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, వివిధ బ్యాంకుల చెక్కులు, సేల్ డీడ్లు, నగదు లావాదేవీల వివరాలున్న కాగితాలు, కొన్ని రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి। వాటిని విశ్లేషిస్తుంటే జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించిన పలు ముఖ్యమైన లావాదేవీల వివరాలు వెలుగు చూసినట్లు సమాచారం। కొన్ని కీలక ఆధారాలు కూడా లభ్యమైనట్లు తెలిసింది। దీంతో సిఐడి మరింత లోతుగా కూపీ లాగుతోంది। సిబిఎస్ఈ విద్యార్థుల సామర్థ్యాలు ఢమాల్। విద్యార్థులను పునాది స్థాయి నుంచి సన్నద్ధం చేయకుండా, ఉపాధ్యాయులకు కనీస శిక్షణ ఇవ్వకుండా గత వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిబిఎస్ఈ పరీక్షా విధానం ఫలితాలు తిరోగమన దిశలో కనిపిస్తున్నాయి। అప్పట్లో నాటి సీఎం జగన్ హడావిడిగా అమల్లోకి తీసుకువచ్చిన ఈ విధానం పర్యవసానాలకు ఓ తరం విద్యార్థులు బలి కావలసిన పరిస్థితులు నెలకొన్నాయి। సిబిఎస్ఈ అమలవుతున్న ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల సామర్థ్యాలను అంచనా వేసేందుకు తాజాగా రాష్ట్ర విద్యాశాఖ 10వ తరగతి విద్యార్థులకు అంతర్గత మదింపు పరీక్షలు నిర్వహించింది। ఇప్పటి వరకు బోధించిన సిలబస్ నుంచి 50 బహుళైచ్ఛిక ప్రశ్నలకు 50 మార్కుల చొప్పున ప్రశ్నాపత్రాలను ఇచ్చింది। విద్యార్థులలో ఇంగ్లీష్లో 59,518, గణితంలో 56,213 మంది, సామాన్య శాస్త్రంలో 49,410 మంది, సాంఘిక శాస్త్రంలో 48,766 మంది ఫెయిల్ అయ్యారు। ఏ సబ్జెక్టులోనూ కనీసం సగం మంది కూడా ఉత్తీర్ణులు కాలేదు। కోనోకార్పస్ చెట్లను కొట్టకుండా అడ్డుకోండి। కోనోకార్పస్ మొక్కలు లేదా చెట్లను అకారణంగా కొట్టేయడాన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు। జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మరో 2 ఈ వ్యాజ్యాన్ని సమర్పించారు। కోనోకార్పస్ మొక్కలతో మానవాళికి, పర్యావరణానికి ముప్పు ఉందని శాస్త్రీయంగా నిరూపితం కాలేదని చెప్పారు। నాటడానికి అవి యోగ్యమైనవా కావా అనే విషయంపై శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు। కోనోకార్పస్ చెట్లను అక్రమంగా కొట్టేసిన వారి నుంచి వాల్టా చట్టం ప్రకారం నష్టపరిహారం వసూలు చేసి ప్రత్యామ్నాయ ప్రదేశంలో మొక్కలు నాటేలా అధికారులను ఆదేశించాలని కోరారు। ఈ చెట్ల గాలి ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తుందని, జంతువులు సైతం ఆ మొక్కలు తినవన్నది కేవలం అపోహేనని వ్యాజ్యంలో పేర్కొన్నారు। ప్రతి ఒక్కరూ నేత్రదానానికి ముందుకు రావాలి, తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్। అన్ని దానాలలోకెల్లా నేత్రదానం మహోన్నతమైనది, ప్రతి ఒక్కరూ నేత్రదానానికి ముందుకు రావాలి। నేడు నేను, నా కుటుంబ సభ్యులందరం స్వేచ్ఛాగోర ఐ బ్యాంకు నేత్రదాన ప్రతిజ్ఞ చేస్తున్నామని విజయవాడ తూర్పు శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ నాస్తిక కేంద్రంలో స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేత్రదాన ప్రచార పక్షోత్సవాల్ని ప్రారంభిస్తూ పేర్కొన్నారు। ఆయన మాట్లాడుతూ నేత్రదానం గురించి జనంలో అర్థం లేని అపోహలు, మూఢనమ్మకాలు ఉన్నాయని, వాటిని విడనాడి నేత్రదానానికి ముందుకు వచ్చి మరణించిన వారి నేత్రాలను బుగ్గిపాలు కాకుండా మట్టిపాలు చేయకుండా
అందులకు చూపుని ప్రసాదించేలా కృషి చేయాలన్నారు. నేత్రదానం మనిషిలోని మానవత్వాన్ని తెలియచేస్తుందన్నారు. అంధత్వంలో ఉన్నవానికి చూపు వస్తే జీవితం ఎంతో ఫలవంతంగా మారిపోతుందని పేర్కొన్నారు. ప్రసంగానికి ముందుగా నేత్రదానంపై స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ రూపొందించిన పోస్టర్స్ను ఆయన ఆవిష్కరించారు. నేత్రదాన ప్రచార పక్షోత్సవాల ప్రారంభ సభకు వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ బి కీర్తి అధ్యక్షత వహించారు. స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సమరం ఇప్పటి వరకు స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ ద్వారా గత 29 సంవత్సరాలుగా అంధుల జీవితాలలో ఎలా వెలుగు నింపింది సవివరంగా తెలియచేశారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 8 వరకు జరిగే ఈ పక్షోత్సవాలలోని వివిధ కార్యక్రమాలు వివరించి అందరూ కార్యక్రమాల్లో సక్రియంగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ ఈఎస్ఎన్ మూర్తి, ఎస్ఆర్ఆర్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి నేత్రదాన ప్రాముఖ్యతను వివరించారు. సభానంతరం స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ నేత్ర వైద్యులుగా ఉచితంగా కార్నియా గ్రాఫ్టింగ్ చేస్తూ సేవలందిస్తున్న డాక్టర్ పి ప్రభాకర్ శాస్త్రి గారికి ఇతరులకి ముఖ్య అతిథి చేత సత్కారం జరిగింది. నేత్రదానాన్ని ప్రోత్సహిస్తున్న శ్రీ మోతుకూరి అరుణ్ కుమార్ గారిని కూడా ముఖ్య అతిథుల చేతుల మీదుగా సత్కరించారు. తొలుత స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ మేనేజర్ శ్రీ రవికుమార్ అతిథులను వేదికపైకి ఆహ్వానించగా డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. ఈ ప్రారంభ సభలో పలువురు పాల్గొని నేత్రదానానికి తమ సంకల్పాన్ని తెలియజేస్తూ నేత్రదాన ప్రతిజ్ఞా పత్రాలను నింపి ఇచ్చారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి పరిశోధనలో కదలిక. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధి మూలాలపై చేపట్టిన పరిశోధనలో మళ్లీ కదలిక వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి శ్రద్ధ పెట్టడంతో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయ బృందం త్వరలో ఉద్దానం రానుంది. ఇక్కడి కిడ్నీ వ్యాధిగ్రస్తులు అత్యధికంగా ఉన్నారు. వారి ఆవేదన వర్ణనాతీతం. ఈ వ్యాధి మూలాలు కనుగొని బాధితుల సంఖ్య తగ్గించేందుకు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆస్ట్రేలియాకు చెందిన జార్జ్ ఇన్స్టిట్యూట్కు పరిశోధన బాధ్యతలు అప్పగించింది. 3 దశల్లో పరిశోధనకు 5.50 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ సంస్థ ప్రతినిధులు 2 దశల్లో బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. స్థానికంగా మట్టి, నీరు, గాలి, వరి, చేపలు, కూరగాయలను సైతం పరీక్షించారు. నీటిలో క్రోమియం, సిలికా, ఆర్సెనిక్ అధికంగా ఉందని గుర్తించారు. రక్త నమూనాల పరీక్షల ద్వారా కిడ్నీ పనితీరు తక్కువగా ఉందని గుర్తించారు. ప్రతి 100 మందిలో 16 మందికి కిడ్నీ పనితీరు తగ్గుతున్నట్లు తేల్చారు. పిల్లలతో గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు. ఖరీదైన ద్విచక్ర వాహనాలను చోరీ చేసి వాటిని ఒడిశాలోని గిరిజనులకు ఇచ్చి ప్రతిగా గంజాయి తెచ్చుకుంటున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇలా తెచ్చిన గంజాయిని పొట్టాలుగా కట్టి పిల్లలతో విజయవాడలో విక్రయించే ముఠాను బెజవాడ యాంటీ నార్కోటిక్ సెల్ పోలీసులు పట్టుకున్నారు. 3 పిల్లలు సహా 11 మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 23.5 కిలోల గంజాయి, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ కొత్తపేటకు చెందిన కొండా రమేష్ ముఠాకు రింగ్ లీడర్గా వ్యవహరిస్తున్నాడు. కొత్తపేట ప్రాంతానికి చెందిన 3 పిల్లలను గంజాయి అమ్మేవారిగా మార్చేశాడు. అరెస్ట్ చేసిన జైలు నుంచి తిరిగి వచ్చి మళ్లీ విక్రయం చేస్తున్నాడు. విజయనగరం, అనకాపల్లి జిల్లాలలో 1362 కిలోల గంజాయి స్వాధీనం. గంజాయి అక్రమ రవాణాదారుల గుట్టును విజయనగరం, అనకాపల్లి జిల్లాల పోలీసులు రట్టు చేశారు. మొత్తంగా 1362 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లాలో పట్టుకున్న సరుకు వివరాలను ఆ జిల్లా ఎస్పీ ఎం దీపిక సోమవారం తమ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఒడిశా జిల్లా మల్కాన్గిరి నుంచి భారీ ఎత్తున గంజాయి ప్యాకెట్లను లారీ డ్రైవర్ వెనుక ఉన్న క్యాబిన్ రహస్య అరలో ఉంచి రవాణా చేస్తున్నట్లు సబ్బవరం సిఐ ఎల్వి రమణ, ఎస్ఐ ధనుంజయ్కు సమాచారం అందింది. ఈ లారీని అనకాపల్లి జిల్లా గుల్లేపల్లి వద్ద ఆదివారం సాయంత్రం తనిఖీ చేసి 46 లక్షల విలువ చేసే 912 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న తెలంగాణలోని జనగామ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన బారావత్ తరుణ్, ఒడిశా జిల్లా మల్కాన్గిరి జిల్లాకు చెందిన మలేష్ రావులను అరెస్ట్ చేశారు. డ్రైవర్ రహిత కార్లు రెడీ అవుతున్నాయి. దేశంలోనే తొలిసారి చేపట్టిన డ్రైవర్ రహిత వాహనాల తయారీ తుది దశకు వచ్చింది. ఐఐటి హైదరాబాద్లోని టీహాన్ ఆధ్వర్యంలో జపాన్ ఆర్థిక సహకారంతో ఈ కార్ల తయారీ ప్రాజెక్టును 3 ఏళ్ల క్రితం ప్రారంభించారు. సోమవారం తుది ప్రయోగాత్మక పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. దీనికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, జపాన్కు చెందిన సుజుకి కంపెనీ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ విభాగం జిఎం కురాచి అగ్రవాల్, ఐఐటిహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి హాజరయ్యారు. వారంతా డ్రైవర్ రహిత కార్లలో ప్రయాణించారు. ఈ సందర్భంగా టీహాన్ డైరెక్టర్ రాజలక్ష్మి మాట్లాడుతూ, ఇక్కడి రహదారులు, వాటి రద్దీపై డేటా సేకరణ కోసం 4000 కిలోమీటర్ల దూరం సర్వే నిర్వహించాం. ఈ కార్లను రోడ్లపై తీసుకువచ్చేందుకు అవసరమైన ప్రయోగాలన్నీ చేశాం. ఇవి అత్యాధునిక కెమెరా ఆధారంగా కదులుతాయి. ఏదైనా వాహనం, పశువు, మనిషి అడ్డొస్తే వాటంతటవే ఆగి తరువాత కదులుతాయి. స్పీడ్ బ్రేకర్లు, సిగ్నల్స్ వద్ద కూడా ఆగుతూ ముందుకు సాగుతాయి. స్వయంచోదక సైకిల్, బైక్, డ్రోన్లపైన పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయని వివరించారు. 102 ఏళ్ల వృద్ధురాలి స్కై డైవింగ్. శతాధిక వృద్ధురాలంటే చేతిలో కర్ర, బోసినవ్వులు మనకు గుర్తుకు వస్తాయి. సొంతంగా పనులు చేసుకోవడానికి వారు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఈ బామ్మ అందుకు భిన్నంగా నేటి యువత కూడా భీతిల్లే స్కై డైవింగ్ను అలవోకగా చేసి ఔరా బామ్మ అంటూ ముక్కున వేలేసుకునేలా చేసింది. బ్రిటన్లోని బెన్హాల్ గ్రీన్ ప్రాంతానికి చెందిన బామ్మ మానెట్ బైలీ ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా తనకు చాలా ఇష్టమైన స్కై డైవింగ్ చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా 2100 మీటర్ల ఎత్తులో స్కై డైవింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. యూకేలో అత్యంత వృద్ధ స్కై డైవర్గా ఆమె రికార్డు సృష్టించింది. వయసును దాచేసే వైట్ టీ. సాధారణంగా వేడివేడి టీలను తాగేవారే ఎక్కువ. కానీ వైట్ టీని చల్లగానే తాగాలి. కామోలియా సినెన్సిస్ అనే తేయాకు మొక్క లేలేత ఆకులు, మొగ్గలతో ఈ టీని తయారు చేస్తారు. ఈ టీని ప్రత్యేక పద్ధతిలో ఎండబెట్టిన ఆకుల్ని వేడినీళ్ళలో వేసి కాసేపు మూత పెట్టి మరిగిస్తారు. అంతే, వైట్ టీ తయారైనట్లే. దీనిలో కొంచెం తేనె చేర్చుకోవచ్చు. ఈ టీలో పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు ఎక్కువట. ముఖ్యంగా ఇందులోని పాలిఫెనాల్స్, కేట్జిన్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ దీర్ఘకాలిక వాపుల్ని తగ్గిస్తాయి. మహిళల్లో ఆస్టియోపోరోసిస్ను నివారిస్తాయి. నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. దంతాలను దృఢంగా మారుస్తాయి. ఈ టీ వ్యర్థాలను చర్మ కేశ సంరక్షణలో కూడా ఎక్కువగా వాడుతుంటారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ సిద్ధం. అతి త్వరలోనే జాతికి అంకితం. మత్స్యకారుల కష్టం కడలిపాలు. చిన్న బోట్లపై సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు సుమారు 40 నాటికల్ మైళ్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. చిన్న బోట్లకు వేగంగా ప్రయాణించే సామర్థ్యం, ఐస్ తీసుకెళ్లే సౌకర్యం లేకపోవడంతో వారు వలవేసి పట్టిన చేపలన్నీ రవాణా సమయంలోనే చనిపోతున్నాయి. 2 రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి. అన్నమయ్య జిల్లాలో 5, వైఎస్ఆర్ జిల్లాలో 3 దుర్మరణం. శత వసంతాల రాచకొండ. 100 ఏళ్ల వయసులోనూ పద్యరచన. వృత్తి వైద్యమైన పద్యరచనను ప్రవృత్తిగా మార్చుకున్నారు ఆయన. సుప్రసిద్ధ ఆంగ్ల కవుల రచనలను తెనుగుకరిస్తూ తెలుగువారి మేటి పద్యాలను ఆంగ్లంలోకి తర్జుమా చేస్తున్నారు. 62 ఏళ్లుగా ఆ కవితాధారను కొనసాగిస్తున్న ప్రఖ్యాత రచయిత, విమర్శకులు రాచకొండ విశ్వనాథ శాస్త్రి, రావి శాస్త్రి సోదరుడు డాక్టర్ రాచకొండ నరసింహశర్మ ప్రస్తుతం విశాఖలో నివసిస్తున్నారు. ఆయన రేపు 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. లిరెన్ను నిలువరించిన ప్రజ్ఞానంద. సింగ్ఫీల్డ్ కప్ చెస్ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్ను భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద నిలువరించాడు. లెజెండ్స్ లీగ్లో ధావన్.
భారత మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ లెజెండ్స్ లీగ్ క్రికెట్లో చేరాడు. ఐపీఎల్తో సహా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధావన్ ఎల్ఎల్సీలో బరిలో దిగుతున్నట్లు సమాచారం. యుఎస్ ఓపెన్ రెండో రౌండ్లో కసట్కినా విండీస్తో టీ20 సిరీస్. దక్షిణాఫ్రికాతో 3 టీ20ల సిరీస్ను ఆతిథ్య వెస్టిండీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే సాధించింది. రెండో టీ20లో 30 పరుగుల తేడాతో సఫారీ జట్టును ఓడించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.